ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూర్వంలో మన తెలంగాణను పరిపాలించిన వేమనాల చాణక్య రాజవంశకులు రెండో అరివికేశ్వర కాలంలో జైన కవి ఆయన చిన్న వల్లభుడితో నిర్మించబడినది. ఫ్రెండ్స్, మన బొమ్మలమ్మ గుట్ట ప్రత్యేకత ఏంటిదంటే మన తెలుగు పద్యంలో కంద పద్యం ఇక్కడనే పురుడు పోసుకున్నది. సో ఫ్రెండ్స్, మన బొమ్మలమ్మ గుట్ట రెండో ప్రత్యేకత ఏంటిదంటే జైన వసతి కేంద్రం. అంటే పూర్వం ఈ గుట్ట పైన జైన సన్యాసులు వచ్చి ఇక్కడనే ధ్యానం చేసుకునేవారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకసారి బొమ్మలమ్మ గుట్ట మీదికి వెళ్ళి చూద్దాం రండి. సో పూర్వం ఇక్కడ మన గుట్ట మీదకి పోతానికి పైనకి వెళ్ళే దారి కూడా లేదు. సో ఇక్కడ మేబీ ఒక 50 సంవత్సరాల క్రితం కావచ్చు, అధికారుల్లో కావచ్చు, ఇతర వేరే వాళ్ళు కావచ్చు, మనకు పైనకి వెళ్ళడానికి గుట్టకైతే దారి తయారు చేయడం జరిగింది. సో ఒకసారి మనం వెళ్ళి